కొంచెం కష్టమే అయినా ఎవరి దగ్గర నుండి ఏది ఆశించని జీవితమే అద్భుతంగా ఉంటుంది. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలు ఆడే అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడం మంచిది. డబ్బు లేకపోతే స్నేహం ఉండదు, ప్రేమ ఉండదు, గౌరవము ఉండదు, కలలు కన్న జీవితం ఉండదు. ప్రపంచమంతా దారాల అల్లిక. ఒక దారం మరొక దారంతో ఎక్కడో ముడిపడి ఉంటుంది. కన్నీళ్లు కన్నవారి కోసం రావాలి తప్ప కాని వారి కోసం, నీ కోసం రాని వారి కోసం రాకూడదు. డబ్బులు సంపాదించడానికి 1000 మార్గాలు ఉన్నాయి, కానీ ఆహారం సంపాదించడానికి ఉన్న ఒకే ఒక మార్గం వ్యవసాయం మాత్రమే. ఓర్పుతో కొన్ని నేర్చుకో, తప్పదు. ఎంత నీ వాళ్ళైనా ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు. కష్టమొస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కూడగట్టుకోవాలి. అప్పుడే గమ్యం వైపు అడుగు పడుతుంది. జీవితంలో మనిషి విలువ మాటలో లేకుండా, మనిషితో మాట్లాడని కరెన్సీ నోటులో ఉంది విలువ. ప్రపంచంలో అన్నింటికీ అంతం ఉంది, కానీ మంచితనానికి, ప్రేమకు ఎప్పటికీ అంతం లేదు. వాటిలోనే ఆనందం దాగి ఉంది. ఏ యుగంలోనైనా ప్రేమ, సంతోషం ఎప్పుడూ ఉంటాయి. వాటిని పొందటమా పోగొట్టుకోవటమా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ మనసుకు నచ్చేలా ఉండవు. కొన్ని పేజీలు గుండెకు గుచ్చేలా కూడా ఉంటాయి. ఎవరైనా కోపంలో ఉన్నప్పుడు మాట్లాడుతుంటే కాదనకుండా వినండి. ఎందుకంటే కోపంలో మాట్లాడేవి కేవలం మాటలు మాత్రమే కాదు, పచ్చి నిజాలు. తప్పు ఎవరిదైనా కావచ్చు. ఒక మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. దాని జాతకం బాగా లేక దొరికిపోయి ఇతరుల జాతకం చెప్పే ఏకైక జీవి చిలుక. అందమైన రూపానికి అందరూ ఆకర్షితులు కావచ్చు, కానీ అందమైన మనసును మాత్రమే ఎవరైనా ఇష్టపడతారు. జీవితం చాలా చిన్నది. ఎవరో పనికిమాలిన వాడు ఏదో అన్నాడని నీవు బాధపడుతూ కూర్చునే సమయం లేదు. నటించడం రాని వారికే కోపం వస్తుంది. కోపం ఉన్నవారికే మంచి మనసు ఉంటుంది. అర్థం లేని మాటల కన్నా అర్థవంతమైన మౌనం చాలా గొప్పది. ఒక ప్రశ్న అడిగేవాడు ఆ నిమిషానికి అందరికీ అవివేకిలా కనపడవచ్చు, కానీ అదే ప్రశ్న ఎప్పటికీ అడగలేనివాడు జీవితాంతం అవివేకిగా మిగిలిపోతాడు. ఒకప్పుడు పిల్లల్ని పాలు పోసి పెంచేవాళ్ళం, ఇప్పుడు ఫోన్లో గేములు పెట్టి పెంచుతున్నాం. వాళ్ళ భవిష్యత్తుని మనమే చేతులారా చిగురులోనే తుంచుతున్నాం. సీత రాముడిని కోరలేదు, విధే కలిపింది. రాముడు సీతని అడవికి రమ్మని బ్రతిమాలలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బ్రతిమాలితేనో మనతో ఉండేవాళ్ళు ఎప్పటికీ మనవాళ్ళు కాలేరేమో. జీవితంలో ఏమీ మిగలదు అని చెప్పేది మరణం. ఎప్పటికీ బ్రతికే ఉండేది నువ్వు చేసిన మంచి పని. చేయూతనివ్వని బంధాలకు చేరువై జీవితాన్ని బలి చేసుకోకు. చేయూతనిచ్చే బంధాలకు దూరమై మనసును బాధ పెట్టుకోకు. ప్రతీకారం చీడపురుగు లాంటిది. అది మెదడును తొలిచేస్తుంది, మనిషిలోని ఆలోచనా శక్తిని హరించి వేస్తుంది. అందుకే ప్రతీకార ధోరణి వీడండి. రాసిన రాతకి, చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే జీవితం. ఒక వ్యక్తిని వేలెత్తి చూపే అధికారం మరొకరికి లేదు. ఇతరులను నిందించే ముందు మన వ్యక్తిత్వం గురించి ప్రశ్నించుకోవాలి. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు ఆ దేవుడు తప్పకుండా ఉంటాడు. హృదయంలో మాలిన్యం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యం మాత్రమే. మనకున్న వాటితో తృప్తిగా ఉన్నప్పుడే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. చిమ్మ చీకట్లో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మనం బాధలో ఉన్నప్పుడు ఆత్మీయులు ఇచ్చే చిన్న ఓదార్పు కూడా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. నీవు ఉండే తీరు నీ ఎదుగుదలకు మూలమైతే, నువ్వు గడిపే సమయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. మాట విలువ తెలిసినోడు చాలా వరకు మౌనంగానే ఉంటాడు. మనిషికి ఈగో ఉండాలి, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. మరి ఈగో ఎక్కువైతే మనకే ముప్పు.
గత ఆలోచనల ఫలితమే ప్రస్తుత మన పరిస్థితి. ఇప్పటి మన ఆలోచనలపైనే రేపటి భవిష్యత్తు ఉంటుంది. నీకు నచ్చిన వారితో ప్రేమగా మెలుగు. నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు. పాపపుణ్యాలను బ్యాలెన్స్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఏ సన్నివేశాన్ని మరచిపోదు. కర్మరూపంలో తిరిగి ఇస్తుంది, వడ్డీతో సహా. నీ జీవితమే నీకు గురువు. ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లో ఉండడు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ. అడుగడుగున కష్టాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. పొగడ్తల్ని, విమర్శలను సమానంగా స్వీకరించాలి. ఎందుకంటే పువ్వు వికసించాలంటే ఎండ, వాన రెండూ కావాలి. కోపం నిప్పు వంటిది. దానివల్ల నీ శత్రువుల కంటే నీకే ఎక్కువ ప్రమాదం కలుగుతుంది. ఓడిపోయావంటే నీకేం రాదని కాదు, నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని. నువ్వు చేసిన తప్పులను నీ ముఖం మీద చెప్పి సరిచేసేవాడే నిజమైన స్నేహితుడు. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే సమస్య. నీ గతం నిన్ను ఎంత బాధ పెడితే నువ్వు అంత బాగుపడతావు. ప్రయత్నం కెరటంలా అలసిపోకుండా ఉంటేనే లక్ష్యం సాగరమంత ఉన్న విజయతీరాలకు చేరుతుంది. ఎవరైనా వారి అసలు రంగును నీకు చూపించారంటే నీవు తిరిగి ఆ రంగులు మార్చాలని ప్రయత్నించకు. అక్కడితో వారిని వదిలివేయి. బ్యాంకులో కోట్ల రూపాయల దొంగతనం జరుగుతుంది, కానీ దారానికి కట్టిన 2 రూపాయల పెన్ను మాత్రం పోదు. లక్ష్మిని ఎవరైనా దొంగిలించవచ్చు, కానీ సరస్వతిని ఎవరూ దొంగిలించలేరు. మీ పిల్లలకు ఆస్తిపాస్తులు కాదు, మంచి విద్యను ఇవ్వండి. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత ప్రక్కన పడేస్తారు. దురదృష్టం ఏమిటంటే ఇదే పరిస్థితి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. జీవితం భగవంతుడు ఇచ్చిన వరం. దానిని నవ్వుతూ గడపాలి. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలానే ప్రవర్తించు. అదే ధర్మం. కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక్కరోజు కలవడం కోసం కొన్ని నెలలు వేచి ఉండాల్సి వస్తుంది. ఎగిసిపడిన అల, మిడిసిపడిన తల, నిటారుగా పెరిగిన చెట్టు ఏనాటికైనా విరగక తప్పదు. పక్కనోడి జీవితం కాసేపు పక్కన పెట్టి నీ జీవితాన్ని తెరిచి చూడు. ఎన్ని పేజీలు చిరిగాయో, ఎన్ని పేజీలు నలిగాయో తెలుస్తుంది. కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నా మనకు మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి. డబ్బులను నీ చెమట నీళ్లతో సంపాదించు, ఇతరుల కన్నీళ్లతో కాదు. లోకంలో ఉన్న ప్రతిదీ నాటకమే. వారి అవసరం తీరిందా పాత్రను చంపేస్తారు. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి. పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. 70 ఏళ్ల వయసు వచ్చినా పెన్షన్ రాని మనిషి ఉన్నాడేమో, కానీ ఏ వయసు అయినా కానీ టెన్షన్ లేని మనిషి మాత్రం లేడు. నేనిలా ఉంటాను అనకు, ఉండి చూపించు. ఇలా చేస్తాను అనకు, చేసి చూపించు. వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలో జీవించు. సలహా ఎంతమందిని అయినా అడుగు, నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు. మనసు కోరేది మంచితనం, గుండె కోరేది గొప్పతనం. నేను కోరేది మంచి స్నేహం, నా స్నేహం కోరేది నీ సంతోషం. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ఎక్కువ ప్రమాదం. దుర్మార్గుల స్నేహం మంచిది కాదు, విరోధం కూడా మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా, కసిగా కాటేసినా ప్రమాదమే. చిరునవ్వు అనేది ఎంత క్లిష్టమైన సమస్యనైనా తెరవగల తాళం చెవి. దానిని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. మట్టిలో ఎన్ని మలిన పదార్థాలు ఉన్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు. అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్టదైవాన్నే చూస్తారు. అట్లే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి, చెడును కాదు. మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం.
నిన్ను ఒంటరిగా వదిలేస్తారు. ధనం, కీర్తి, సంపద ఎల్లకాలం నీతోనే ఉండవు. ఇప్పుడున్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు. కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలి అనిపించదు. అదిగో అక్కడ ఉంది అని చూపించినా కనిపించదు. అందరినీ వదిలేసి దూరంగా ఉండటం కాదు జీవితం అంటే. కష్టమైన, సుఖమైన కుటుంబంతో కలిసి ఉండటమే జీవితం. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షం నందకుండా మరియు కష్టములకు కృంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. నేను అందంగా ఉండకపోవచ్చు, కానీ సాయం కోరిన వాళ్ళకి నా చేతిని అందించగలను. అందం అనేది ముఖంలో ఉండదు, హృదయంలో ఉంటుంది. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశ్యం ఏమిటో. మన వినయం చెబుతుంది నేర్చిన విద్య ఎలాంటిదో.